హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇక్కడిలో ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1B అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తానండి. చాలామంది కూడా మాకైతే కింద కామెంట్ సెక్షన్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, చాలా అంటే చాలా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మాకు పాస్ మార్క్స్ కోసం ఏం చదవాలి, ఎలా చదవాలి, ఉన్న తక్కువ టైంలో మాకు 1B అంతగా ఇంట్రెస్ట్ రావట్లేదు చేయడానికి, లేదనుకుంటే ఒకవేళ చేసినా మాకు గుర్తుండట్లేదు. ఒక ఫార్ములాస్ కావచ్చు, ఒక ఇంటిగ్రేషన్ కావచ్చు, ఇవన్నీ మా వల్ల కావట్లేదు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ యొక్క వీడియో అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కింద వాట్సాప్లో లింక్ ఉంది కదా డిస్క్రిప్షన్లో, ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వండి. అందులో మీకు పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరుగుతుందన్నమాట. గ్రూప్లో ఇంకొంతమంది జాయిన్ అవ్వడానికి మాత్రమే ఒక లిమిట్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడే వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తొందరగా డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి వాట్సాప్ లింక్ ఓపెన్ చేసి అర్జెంటుగా జాయిన్ అయిపోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, అన్నీ కూడా మీకు అది సెండ్ చేయడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచి స్కోరింగ్ అయితే తెచ్చే విధంగా నేనైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. ఈ క్వశ్చన్స్ మీరు కనుక ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే ఈజీగా మీకు 40-50+ మీకైతే మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. 40+ నేనైతే చెప్తానమాట. ఈజీగా ఉన్న చాప్టర్స్ అన్నీ కూడా మీకు అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వీడియోని ఒక లైక్ చేయండి. చాలామందికి ఈ యొక్క రికమెండ్ అయితే వెళ్తుంది. వీడియో లైక్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి 7 మార్క్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే పాస్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఇవిగే చేసుకుంటే మనకి 30+ ఇక్కడే రావడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ అంటే ఎస్ఏక్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ ఎస్ఏక్యూస్ వచ్చేసి ఏం చేస్తారంటే ఒక 3-4 చాప్టర్స్ చూసుకోండి. అక్కడ ఒక 15 అంటే 10+ వేసుకోండి. అంటే ఇక్కడే 40 వస్తున్నాయండి. వెరీ షార్ట్స్ వదిలేసేయండి. ఓన్లీ జస్ట్ లాంగ్స్ షార్ట్సే చూసుకోండి. ఒక 4-5 చాప్టర్స్లో ఈజీగా మీకైతే రావడం జరుగుతుంది. ఓన్లీ ఈ క్వశ్చన్స్ మాత్రమే చేయండి. అందులో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను టిక్ చేసే క్వశ్చన్స్ అయితే మీరైతే చూడండి. వన్స్ ఒకసారి మీరైతే ఇవి చేసుకుని వెళ్తే పక్కా పాస్ అవుతారు. ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 6th, 7th, 8th, 9th అయితే మీరైతే చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ నుంచి 9, 10 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను టిక్ చేశాను కదా, ఆ క్వశ్చన్స్ వరకే చేయండి ఫస్ట్. ఆ తర్వాత మిగతా క్వశ్చన్స్ అన్నీ చేయండి ఒకసారి. ఓకేనండి. ఈ విధంగా చేస్తే ఏమవుతుందంటే అవన్నీ టిక్ చేసినవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వాటిలో నుంచి మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే లాంగ్స్ లిస్ట్లో మొత్తం మీరు 4-5 లాంగ్స్ ఈజీగా అటెంప్ట్ చేస్తారనమాట. ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్స్ చెప్తాను. ఒక 3 షార్ట్స్ అటెంప్ట్ చేసుకున్నారంగా అక్కడే మీకు 50+ వచ్చేస్తాయి అనమాట. ఈజీగా మనకి ఎక్కువ వద్దు, ఎక్కువ ఆశలు కూడా వద్దనమాట. జస్ట్ కొన్ని క్వశ్చన్సే నేర్చుకుని వెళ్దాం. మంచి స్కోరింగ్ తెచ్చుకుందాం. ఓవరాల్గా మనకి 400 చాలండి. పాస్ మార్క్స్ అంటే 475 చెప్తున్నాను. 470కి ఈజీగా మీరు స్కోర్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 7+7 అంటే మనకి 7+7 ఇక్కడే మనకి 14 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ చేయండి ఎక్కువ. ప్రతి ఒక్కరు కూడా ప్రతి క్వశ్చన్ చెప్పేదే 10 క్వశ్చన్స్ అండి. ప్రతి చాప్టర్కి వచ్చి ఆ 10 క్వశ్చన్సే చేయండి చాలు. మంచి స్కోరింగ్ వస్తుంది. ఆ క్వశ్చన్స్ ఎందుకు రావో నేను చూస్తాను. క్వశ్చన్ పేపర్తో తీసుకొచ్చేలా చూపిస్తాను. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను చెప్పిన క్వశ్చన్స్ రాకపోతే అప్పుడు అడగండి. నెక్స్ట్ వచ్చేసి 1, 2, 5, 3 నెక్స్ట్ వచ్చేసి అంటే జస్ట్ టిక్ చేసి ఫస్ట్ చేయండి. అంతేగాని మిగతావి చేయకుండా ఉండకండి. అవి కూడా చేయండి. 7, 8, 9 నెక్స్ట్ వచ్చేసి 11, 12, 13, 14, 15 క్వశ్చన్స్ అయితే చేయండి. టోటల్ ఉందే 10-15 క్వశ్చన్స్ ఇస్తాను చాప్టర్ నుంచి. అదే చేసుకుంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 5 లాంగ్స్లో 4 మ్యాక్సిమం 5 కూడా రావచ్చు. పేపర్ ఈజీగా ఉంటే కొంచెం మనకి ఈజీగా మనమైతే స్కోరింగ్ అనేది చేయొచ్చండి. మీరైతే ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడికే మనకి 21 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఒక 2 చాప్టర్స్ నేర్చుకుంటే ప్రతి ఒక్కరు కూడా చూడండి. స్ట్రైట్ లైన్స్ అండ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి 21 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఇవి చేసుకుంటే టోటల్గా ఎన్నండి మహా అయితే ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ చేసుకుంటే 21 మార్క్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ కొసైన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్ అనమాట. ఇందులో వచ్చేసి సెకండ్, థర్డ్, 4, 5, 7, 8 మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. ఆ తర్వాత వచ్చేసి
మిగతా క్వశ్చన్స్ కూడా మీరైతే వన్స్ ఒకసారి చెక్ చేయండి. టోటల్ ఇచ్చిందే ఇందులో 8, 9 క్వశ్చన్స్. ఇవే చేసుకుంటే పక్కా ఒక లాంగ్ అంటే మనకి 7 మార్క్స్ అయితే ఇక్కడే రావడం జరుగుతుంది. అంటే ఇక్కడికే మనకి 30 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 4 లాంగ్స్ అటెంప్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ నుంచి చూసుకున్నట్లయితే పక్కా ఒక లాంగ్ రావడం జరుగుతుంది. ఇక్కడితో మనకి 30+ మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ప్రతి ఒక్కరు నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 7, 8, 9, 10 క్వశ్చన్స్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, పక్కా దిగుతాయి అంతే, ఇందులో నో డౌట్. ఇక్కడితో మనకి 4, 5 లాంగ్స్ అయితే అటెంప్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మీరు అన్ని చాప్టర్స్ చేసుకుంటే చాయిస్తో సహా మీరు అయితే అటెంప్ట్ చేయొచ్చు. అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి 7+7 అంటే మనకి 14 మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇందులో మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 8, 9, 11, 12 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి విత్ టోటల్గా ఇక్కడ 13 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటితో మనకి పక్కా 5 లాంగ్స్ అయితే మీరైతే అటెంప్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎక్కువ నోట్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అర్జెంటుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఇమీడియట్గా. అందులో మీకైతే పీడిఎఫ్ మొత్తం సెండ్ చేయడం జరుగుతుంది. అవన్నీ టిక్ చేసుకోండి. గట్టిగా ఒక రోజు మొత్తం కూర్చొని ప్రాక్టీస్ చేసి కొడితే అయిపోవాలి అంతే. 1 వీక్ జీవితంలో వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట. అలా ప్రాక్టీస్ చేయండి. ఈ 10 days కష్టపడితే తర్వాత ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఎందుకంటే మనకి ఈ సబ్జెక్ట్స్ అన్నీ అయిపోయి కొంచెం మంచి స్కోరింగ్ వస్తే చాలన్నమాట. వీటితో పాటు ఏం చేస్తారంటే ఒక 3, 4, 5 చాప్టర్స్ షార్ట్స్ చెప్తాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్స్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత టైంని బట్టి మీరైతే చూసుకోండి ఒకసారి. ఇక్కడ వచ్చేసి షార్ట్స్లో ఒక 4, 5 చాప్టర్స్ చెప్తాను. ఇందులో వచ్చేసి మనకి లోకస్ అంటే మనకి షార్ట్స్లో మనకి 4 మార్క్స్ ఒక 1 షార్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. 1 to 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. చాప్టర్కి వచ్చి 10 క్వశ్చన్స్ అన్నాను కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 4 మార్క్స్ పక్కా అనమాట. ఇందులో 1, 2, 3, 4, 5 నెక్స్ట్ వచ్చేసి 7, 8 అయితే మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలోంచి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడాను. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇక్కడికి 2 షార్ట్స్ అయిపోయినాయి కదా, 8 మార్క్స్. ఈ చాప్టర్ గురించి స్ట్రైట్ లైన్స్ 4 తీసుకుంటే మనకి 12 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్, సెకండ్, 6, 5, 7, 8 మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇందులో కూడా టోటల్గా మీకు చూడండి ఇక్కడ 12 క్వశ్చన్సే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. వీటిలో చూసుకుంటే పక్కా 4 మార్క్స్ మీరైతే అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి చూసుకున్నట్లయితే మనకి 4 మార్క్స్ 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో 1, 2, 3, 4, 5 నెక్స్ట్ వచ్చేసి 7, 8, 9, 10 అయితే 10 క్వశ్చన్సే కాబట్టి 10 క్వశ్చన్స్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. మీరైతే షార్ట్ క్వశ్చన్ మీరైతే అటెంప్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా దీనిలో మనకి 16+ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడతో నెక్స్ట్ చాప్టర్ చూద్దామండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అయితే చూద్దాం. ఇందులో వచ్చేసి డిఫరెన్షియేషన్ చూసుకోండి. డిఫరెన్షియేషన్లో కూడా మనకి 7 ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, తర్వాత లిమిట్స్ అండ్ కంటిన్యూటీ కూడా ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ అనమాట. డిఫరెన్షియేషన్ నుంచి ఒక 7 క్వశ్చన్స్ ఇచ్చాను. వీటిలో నుంచి పక్కా 1 షార్ట్ అంటే 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఉందే 7 క్వశ్చన్స్ ఈజీ అనమాట. వన్స్ ఒక్కసారి మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇక్కడ నుంచి మనకి 2 షార్ట్స్ అనమాట. 4+4 అంటే మనకి టోటల్గా 8 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. 1, 2, 3, 4, 5 నెక్స్ట్ వచ్చేసి 8, 9, 10, 11 నెక్స్ట్ వచ్చేసి 13, 14, 16 నెక్స్ట్ 21 మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ టోటల్గా వీటితో మనకి లాంగ్స్ ప్లస్ షార్ట్స్ అయితే మీకు అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. టోటల్గా ఇవే చేసుకుంటే మీకు 50+ పక్కా రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్సే చేయండి. అయితే ఒక మొత్తం లాంగ్స్ షార్ట్స్ కలిపి లాంగ్స్ గట్టిగా ఒక 30, షార్ట్స్ కూడా 30 ఇయర్స్ అటు ఇటుగా 50, 60 క్వశ్చన్స్ అండి. అవే మీరు ప్రాక్టీస్ చేసుకుంటే 1, 2 days ఈజీగా మీకు 50+ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ మాకు పాస్ అయితే చాలు అనుకుంటే ఏం చేస్తారంటే
లాంగ్స్ వరకే తీసుకోండి 5 చాప్టర్స్. ఆ లాంగ్సే చేసుకోండి. అందులోనే మీకు 30, 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మిగతావి కొన్ని అటు ఇటుగా కొంచెం గివెన్ అని పెట్టేసి మిగతావి కొంచెం ఏదో ఒక ఫార్ములాస్ వేసి ఒక 2, 3 స్టెప్స్ వేసారనుకోండి, పాస్ మార్క్స్ ఈజీగా వస్తాయి మీకు. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. ఇంకా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు అది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. ఓకే గైస్, థ్యాంక్ యూ.